ఏ ఎక్కడిది నిన్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కాడ జాతర నడిచిందనుకో రాదుండ్రి పెద్ద సార్ను చూసే భాగ్యం దొరికిందని శితం పోయినరు. సర్వదర్శనం లెక్క ఎవ్వలను నారాజు చేయకుండా చాలా సేపే అందరినీ కలిసిండు కూడా. ఇంత ఎక్కువైతుండే వరకు బంగ్లా మీదుండే షెయ్యూపి శనార్థి చెప్పిండు బర్త్డే శుభాకాంక్షలు చెప్తానికి వచ్చిన వాళ్ళకు. రేపుగిన సార్ గురించి ఓ ముఖ్యమైన వార్త చెప్పుకుంటాం అబ్బా, అదేందో గిది చూసినాక మీకు తెలుస్తుంది. రైతుల కోసం రామన్న అస్సలు తగ్గుతలేడు. రుణమాఫీ అందరు గాలేదు, రైతు భరోసా వర్తలేదు, వ్యవసందాల తిప్పలు పట్టించుకుంటలేరని కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లా ధర్నా చేసిండు. సీఎం గారు ఏలువాడి మంచిగా లేదు, హామీలు తీరుస్తలేడు, మస్తు భూమి జాగాలు కొనేసుకున్నాడు అనుకొచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు. సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం అరెకరం పావు ఎకరం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటే వాళ్ళు చేయలేమంటారు. పక్కా ముచ్చట్నా ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్నేనా పక్కానా ఈసారి అంటే మళ్ళీ వస్తే మళ్ళీ 20 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి వచ్చేది. అదృష్టవశాత్తు అది తప్పడం జరిగింది. ఈ ముచ్చటిట్టుంటే ఇక రేపు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడు కేసీఆర్ సారు. బీఆర్ఎస్ భవన్ లో ముఖ్యమైన వాళ్ళతో మీటింగ్ పెట్టిండు. రాజకీయం ఎట్లుంది, సర్కార్ హామీల సంగతి ఏంది, సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా కొట్లాడాలి, పార్టీలో అందరిని ఎట్లా చేరిక చేపియాలనేది మాట్లాడుకొని లీడర్ అంతా ఏం చేయాలనో సలహా ఇస్తాడట. షాన్ వద్దులాయ మరి ఎవ్వలం కలవక. గట్లనే నా బర్త్డే అనో పెళ్లి రోజు అనో ఇలా బాయికాడికి పోయి బాపును కలిసి ఫోటోలు బయటికి చూపెట్టవట్టేరే. పెద్ద మనిషికి తీర్వాటం దొరికినాడు మతలబ్ పంపితే ఏదన్నా నియోజకవర్గంకి వెళ్ళి కార్యకర్తలను దొరకరాగానే నేను వస్తున్నా, నా దెబ్బ ఎట్లుంటుందో ఎరికే కదా అని హుషారు కోలేసి పంపిస్తున్నాడు. ఆఖరికి అసెంబ్లీకి దుమ్మాలే. గీసొంటి రేపు గులాబీ భవన్కి వచ్చి ఏం చెప్తాడో చూడాలి మరి.